హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ రివ్యూ వచ్చేసి ఏంటంటే అందరు కలిసి బర్నీని టార్గెట్ చేశారనమాట. ఏంటంటే యాక్చువల్గా ఎగ్గు సంజన తీసుకుంది. అది వీళ్ళు వంట వండేటప్పుడు సంజన ఎగ్ తీసుకుందనమాట. ఎగ్ తీసుకున్న తర్వాత అది బర్నీ దాన్ని చెప్పలేకపోయాడు. ఎందుకంటే బర్నీ వచ్చేసి ఇప్పుడు తను తీసుకుంది ఏదో బేబీ ఇష్యూ, అంటే తన ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో చెప్పింది. సో దాన్ని వాళ్ళు తీసుకోలేకపోయాడు. అంటే దాన్ని కవర్ చేయాలా లేదా ఎట్లా చెప్పాలా అనేది బర్నీకి కూడా అది ఐడియా రాలేదన్నమాట. సో బర్నీ ఏంటంటే దాన్ని అంత ఇష్యూ అవ్వదులు అన్నట్టుగా వదిలేసాడు. వదిలేసిన తర్వాత సరే తను తను చెప్పడం జరిగింది, వచ్చాడు, వాళ్ళందరూ సారీ చెప్పారు. కానీ వాళ్ళందరూ వాంటెడ్గా కూడా బర్నీని తప్పు, అంటే మన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బర్నీ తప్పు అని చెప్పి వాళ్ళు ట్రై చేయాలని చూస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇంకొక నామినేషన్ వచ్చేసి అందరూ ఆల్మోస్ట్ కూడా బర్నీకే చేశారు. సరే బర్నీ కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, ప్రాపర్గానే ఇచ్చాడు. ఇంకొకటి మాస్క్ మ్యాన్ నామినేషన్ వచ్చేసి అందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు మాస్క్ మ్యాను అతను ఏదైనా అనొచ్చు కానీ యువతల వాళ్ళు అతను అనకూడదు. అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక మాట అన్నప్పుడు నేను అవతలను కూడా అంటాను, అది వాళ్ళు తీసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఎవరినైనా అనాలన్నమాట. సో అతను చేసింది కరెక్టు, మిగతా వాళ్ళు చేసేది అంత తప్పు లేదు. అతను ఒక లైన్ గీసుకొని ఈ లైన్లోనే మనుషులు అనేవాళ్ళు అందరూ ఉండాలి, ఈ లైన్లోనే అందరూ మనం చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అది కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళందరి మధ్యలో నేను ఉండను, మీలాంటి వాళ్ళందరూ నా దగ్గర రాదు. దీనికోసం నువ్వు ఇప్పుడు అరగుండు కూసుకొని అంతలో ఇది చేసుకుంటా ఇది షోలోకి రావాల్సిన అవసరం లేదు. నీ పాయింట్ మీదకి నీ రూల్కి తగ్గట్టు లేదా నీలాగా అందరూ న్యాయంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని నువ్వు అంటున్నావు, కానీ నువ్వెక్కడ ఉండట్లేదు. ఇప్పుడు ఆ రోజు ఇమాన్యుయల్ని కంపల్సరీగా ఎగతాళి చేశాడు. ఎందుకంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అని చెప్పి నువ్వే అన్నావు. సో నువ్వు అన్నప్పుడు నిన్ను అవతలోడు అనుకుంటే ఎందుకుంటాడు? ఖచ్చితంగా అంటాడు. నువ్వు అన్నప్పుడు తీసుకోలేనప్పుడు నువ్వు చేయకూడదు అనమాట. సో అక్కడి నుంచి పోతే మర్యాద మనిషి. అగ్ని పరీక్షలో కూడా కల్కి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు అమౌంట్ వేయండి అని అడిగింది. అంతేగాని నేను ఎందుకు అడుగుతున్నాను అర్థం చేసుకో, ఈ మాటలన్నీ కూడా కల్కి మాట్లాడలేదు. అదే సేమ్ ఏదైతే కల్కి మీద ఆ రోజు మర్యాద మనీష్ అనేవాడు ఇదొక పాయింట్ రిజిస్టర్ చేశాడు, ఇదొక నోట్ చేశాడు అన్నట్టుగా క్రియేట్ చేశాడు అనమాట. ఇప్పుడు కూడా అంతే సేమ్. బర్నీ ఏదో చేస్తున్నాడు, బర్నీ ఏదో అంటున్నాడు, బర్నీ ఇలా చేస్తున్నాడు, బర్నీ అలా వెళ్తున్నాడు, బర్నీ ఇలా చేస్తున్నాడు, ఇలా మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఇదంతా కూడా మర్యాద మనీషు ఎవరు మైండ్లో రిజిస్టర్ అవ్వని పాయింట్లు నేను రిజిస్టర్ చేశాను అనుకుంటున్నాడు. కానీ అది తప్పుని మాత్రమే రిజిస్టర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇమానియులు మనీష్ని నామినేట్ చేసేటప్పుడు కూడా ఈ నామినేషన్స్లో కూడా పర్టికులర్గా తెలుస్తున్నాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏంది అనేది అనే మాట కూడా వాడాడు. సో అది కూడా తప్పే. ఎందుకంటే వీళ్ళంతా కరెక్ట్గా లేరు. ఇంకా నుంచి నెక్స్ట్ పోతే సంజన ప్రియాది సుమన్ శెట్టిని, అంటే అది కొంచెం అతను హట్ అయ్యి ఉండొచ్చు మేబీ, కానీ అది ఒక అంత ప్రాపర్ నామినేషన్ కాదు. బర్నీ ప్రియాని నామినేట్ చేశాడు, ఇది మటుకు ప్రాపర్ నామినేషన్. ఎందుకంటే బర్నీ చేసింది ఏంది, ఒక ఎగ్ దొంగతనం జరిగినప్పుడు బర్నీ దాని గురించి మాట్లాడలేదు, బర్నీ దాని గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది, ఎవరు అడగలేరు, అందరూ బయటపడిన తర్వాత బయటపడింది అని చెప్పి ప్రియా చెప్పినా కానీ థమ్సప్ని సంజన 10 సార్లు అడిగింది. నా దగ్గర ఉన్న అన్ని థమ్సప్లు మీరు తీసుకోండి, నాకు ఇబ్బంది లేదు, కానీ నాకు పోయిన థమ్సప్ కావాలని అడిగింది. అప్పుడు ప్రియా మాట్లాడాలిగా, థమ్సప్ మేము దొంగతనం చేయలేదు, ఇదిగో వీళ్ళు చేశారు ఇది అని చెప్పి చెప్పొచ్చుగా, చెప్పలేదు. అది రాంగు. ఇప్పుడు నువ్వు చేస్తేనేమో కరెక్ట్, అవతల వాళ్ళు చేస్తేనేమో తప్పు అని చెప్పి నువ్వు అనుకోవటం అనేది చాలా రాంగ్ అనమాట. సో ప్రియా కరెక్ట్ నామినేషనే బర్నీ చేశాడు. సో అది ఒప్పుకోవాలి. తర్వాత పోతే శ్రీజ బర్నీని నామినేట్ చేసింది, మాస్క్ మ్యాన్ హరీష్ని నామినేట్ చేసింది. సో ఈ రెండు కూడా శ్రీజ ఏంటంటే ఉన్న పాయింట్స్ని అటు తిప్పి అటు తిప్పే చెప్పింది. కానీ అక్కడ నాకేం కొత్తగా ఇంట్రెస్ట్గా చెప్పినట్లేదు, ఇంకా చాలా ఇరిటేటింగ్గా కూడా చెప్పింది. ఏదేదో అరగంట సేపు చెప్తుంది. అదంతా ఉన్న పాయింట్నే మనీ చెప్తుంది. రీతు అయితే ఫ్లోరాని నామినేట్ చేసింది. ఎందుకంటే
అది మాస్క్ మ్యాన్ నామినేట్ చేసింది. సో రీతు రీజన్స్ కరెక్టే. రీతు కంపల్సరీగా 2-3 టైమ్స్ రీతుకి ఎవరు లేనప్పుడు తినే ఛాన్స్ వచ్చినా కానీ రీతు తినలేదు. ఎందుకంటే దానివల్ల ఏదో తన గేమ్కి ఎఫెక్ట్ అవుద్దనో లేకపోతే ఇంకోటనో ఇంకో XYZ అనో ఏదో అనుకొని తను తినలేదు. సో రీతు కూడా ప్రాపర్ నామినేషన్ చేసింది. రాము రాథోడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ని నామినేట్ చేయడం అనేది నాకు అంత నచ్చలేదు. సో ఎందుకంటే ఆ ప్రాపర్ రీజన్ లేదు, నాకు వైబ్ కుదరట్లేదు లేకపోతే నాకు పర్టికులర్గా అది కుదరట్లేదు ఇది కుదరట్లేదు అని నామినేట్ చేయడం అనేది నాకు అంత పర్టికులర్ నచ్చలేదు. సో రాము రాథోడ్ ఇది అన్కన్వీనియంట్. కానీ మాస్క్ మ్యాన్ నామినేట్ చేశాడు. సో మాస్క్ మ్యాన్ కరెక్టే మాట్లాడాడు, అది బాగానే ఉందన్నమాట. సో ఈ రోజుకైతే నామినేషన్స్ అవి. సో ఫైనల్గా ఈరోజైతే ఈ వీక్లో అయితే 7 నామినేషన్స్లో ఉన్నారు. ఫ్లోరా, ప్రియా లేడీస్లో ఉన్నారు. అట్లానే జెంట్స్లో వచ్చేసి మాస్క్ మ్యాను, బర్నీ గారు, సుమన్ శెట్టి, మర్యాద మనీష్, డెమాన్ పవన్ వీళ్ళందరూ ఉన్నారనమాట. కానీ ఈరోజు సుమన్ శెట్టి అంటే లాస్ట్ వీక్లో సుమన్ శెట్టి ఏదో మాస్క్ మ్యాన్ చెప్పినట్టే జీల్ లేదు, హుషార్ లేదు, అంటే 44 ఇయర్స్ ఉంటాయి సుమన్ శెట్టికి, 44-45 ఇయర్స్ ఉంటాయి, ఆ జీల్ లేదు అనుకున్నాం. కానీ సుమన్ శెట్టి లాస్ట్ వీక్ అంతా కూడా తెలివిగానే గేమ్ ఆడాడు. అంటే అందరి దగ్గర కామ్గా నేను క్వైట్ పర్సన్ని, మంచి పర్సన్ని, లేకపోతే నేనంతా చెప్పింది చేసుకొని పోతాను అనేటట్టే ఉన్నాడు. కానీ ఈ వీక్లో సుమన్ శెట్టి కంపల్సరిగా ఈజ్ స్ట్రాంగ్ గాయ్ అనిపించింది అది. సో నాకు తెలిసి సుమన్ శెట్టి ఈ వీక్లో సేవ్ అవ్వచ్చు. నేను ఈ వీక్లో ఎలిమినేట్ అవుతారు అనుకుంటుంది ఫ్లోరాని. సో ఈ వీక్ అంతా చూడాలి, ఇంకా తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏందనేది చూడాలన్నమాట.